బాబు పాస్పోర్ట్ కావాలంటే చూసుకోండి, నాతో సహా ఫోటో తీసుకున్నామని, దాన్ని ప్రత్యేకంగా ఫోటో తీసుకున్నామని ఇప్పుడు కళ్ళ తీరాకు తీసామని మాకు ఆయన దగ్గర ఏం పాస్పోర్ట్ ఉందో కూడా చూపిస్తే తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో. దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది, సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవ్ పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానంలో జరిగింది. ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు, దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది. ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నా. వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వ్యధవలు ఏదన్నా బురద చల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. జాగ్రత్తనైనా మళ్ళీ అమ్మని దీన్ని తీసిపోయి అమ్మని వాడేడన్నా కొట్టేసి అమ్మని దీని అమ్మని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు. జాగ్రత్తగా పెట్టండి. కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు. ఇంకోటి ఏం చెప్పాడు, నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో. రైట్, ఆ కారుకు నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేమైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది. ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు,
నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరైనటువంటి వాడు తెలియదు, మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు. నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది, ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది. దీంట్లో ఏమన్నాడు, ఏ ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫార్మ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెజర్స్ విక్టరీ which organized birthday party on the night of May 19th. Neither Concord nor Gopal Reddy was involved in organizing it, it claimed. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే, అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డ్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాక్ ఆడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాక్ ఆట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాక్ ఆట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా? డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం, ఎవరు తాగుబోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది, నువ్వు ఎలాంటి వాడివా అని చెప్పి. నీకు చాలా మంది సేవలేసులు కాబట్టి నేనేదో మన జమీన్ రైతులో ఒక పేపర్ టంకించా, పొద్దున్న కానీ పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు, ఆయన తెచ్చిచ్చాడు. నీకున్నటువంటి శ్రేయబులాసులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా, నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయబులాసులు అంతా ఇంత కాదు కాబట్టి, అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో, అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇచ్చినానని చెప్పాడు. దీంట్లో ఇది 12 పేజీలో తమరి గురించే, మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా, ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు, పని అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవం అని చెప్పు. రెంట్లో ఒకటి చెప్పాలి కదా. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా, ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే. జమీన్ రైతు పత్రిక విలువ లేదని చెప్పు. లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో, ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఇది వచ్చిన తర్వాత, దీని గురించి మాట్లాడిన తర్వాత, నీ గురించి పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత, సరే రకరకాలైనట్టు వచ్చింది. ఇంకొకటి కూడా వచ్చింది, సరస శృంగార కోవిదుడి చంద్రమోహనుడు అని చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి. కాబట్టి నీ సరసాలు, నీ వరసలు అన్నీ గారికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం. కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా, మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం. ఈ ఆధారాలన్నీ నేను చెప్పా. తెలియనటువంటి ఆధారం, తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి, నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా. నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు. గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా, డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా, దాని ప్రకారం రేవు పార్టీలు అంటే. కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో, ఆ వ్యవహారాలను చక్కబెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు. అర్జెంటుగా కూడా రాబడలే, 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా. మన ఇద్దరం వెళ్దాం, మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది. క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాక్ అనేటువంటి అలవాటు లేదని చెప్పని. ఎందుకంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ప్యాక్ ఆడను, నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడి నేను నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేశానులే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా, నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా వస్తాను ఇదో పాటు. మరి ఇద్దరు ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి.
అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక చల్లాలనో లేకపోతే నా మీద బురద చల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందనే ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? మరి అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు, ఎన్ని మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకున్నామని, ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్దా నీక? నువ్వేంది మళ్ళీ చూసుకునేది? ఏం చూసుకున్నావు మనం? ఏం చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకున్నా, ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతువా? నువ్వేమంటే నేనేదో రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాంటి లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొక్కాడు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వేదం మీదైనా పోటీ చేయాలా? అటువంటి వేదం మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? మరి అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు, ఎన్ని మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకున్నామని, ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్దా నీక? నువ్వేంది మళ్ళీ చూసుకునేది? ఏం చూసుకున్నావు మనం? ఏం చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకున్నా, ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతువా? నువ్వేమంటే నేనేదో రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాంటి లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొక్కాడు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వేదం మీదైనా పోటీ చేయాలా? అటువంటి వేదం మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం.
కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకున్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయొచ్చు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిందాకెందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా, కేంద్ర ప్రభుత్వంతో అంటగాడుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటుతో, నీ నోటుతోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. ఈరోజు సిబిఐ ఏం చెప్పింది? గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్ట అవకాశం లేదులే, మీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటనలు నా మీద వేయడానికి ప్రయత్నం చేశావు. కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి. కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్? ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. నాకు సంబంధం ఉంటే నేను పోలీసు కేసు ఇచ్చినవాడు కదా, ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది. కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు దొంగ చాటు ఆరాలు లేకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళిందనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి నీకు స్థాయి లేదులే, స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతిలో అని చెప్పాను. అందుకని ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి, మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంక నీరుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడరు. ఈరోజు చెప్పారు వాళ్ళు ఇంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు, నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు, నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథల్లాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలంటే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు. ఒక వయసు వచ్చింది నీకు, స్థాయి దొరకపోయినా కూడా వయసు వచ్చింది. ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా. దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నా ఛాలెంజ్ని మరోసారి విసురుతున్నా. నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుతానంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతాడు కాకుండా అంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతాడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ నువ్వు నేను పేకాలను అంటే ప్రమాణం చేయి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాననేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కోతలు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది.